కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ మెట్రో రైల్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ అంటే, భూభారతి పేరుతో మంత్రి పొంగులేటి పెద్ద ఎత్తున కుంభకోణానికి తెరలేపారంటూ ఆరోపించారు. అటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కన్నేపల్లి, అన్నారం పంప్ హౌస్లు ఎత్తకుండా నీళ్లన్నీ ఏపీకి తరలిస్తున్నారంటూ ఆరోపించారు. మీరు ఎందుకు ఇంత కుంభకోణం 10,000 కోట్ల కుంభకోణం జరిగినా కూడా ఎందుకు మీరు మాట్లాడడం లేదు? ఎందుకు వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు? ఎందుకంటే వాళ్ళు లబ్ధిదారులు, రెవెన్యూ మంత్రి గారే సాక్షాత్తుగా లబ్ధిదారులు. అట్లా ఎన్నో భూములు ఆయన అక్రమంగా బదలాయించుకుంటున్నారు కాబట్టి ఆయనకు ఇది పనిచేస్తుంది, ఈయనకు లాభిస్తుంది కాబట్టి ఆయన దీని గురించి మాట్లాడడం లేదు. 24, 2025, 2026 జూన్, గత నెలలో కూడా జూన్ 20వ తారీఖు కూడా భూమి బదలాయింపు అక్రమంగా ఓనర్కు తెలియకుండా జరిగింది, భూభారతిలో జరిగింది. అదే నేను చెప్తున్నాను. మరి ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కదండి, ఆయన చెప్పాలిగా. లేకపోతే ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు రెవెన్యూ శాఖ మంత్రి గారు? ఎల్నినో వల్ల ఈ విధంగా నష్టం జరుగుతుంది అని క్లియర్గా 3 నెలల నుంచి చేస్తుంటే ఒక్కరోజు కూడా వ్యవసాయ శాఖ కానీ లేక ముఖ్యమంత్రి గారు కానీ జల శాఖ మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ ఇంతవరకు దాని గురించి మీటింగ్ పెట్టలే. ఉత్తమ కుమార్ రెడ్డి ఇవాళ ఉత్తమ మంత్రి మాత్రమే. అన్నారం రిజర్వాయర్ బాగాలేదు, అందులో కొన్ని లీకేజీలు ఉన్నాయి కాబట్టి మేము ఎత్తలేమని చెప్పేసి కుని రాగాలు వలుకుతున్నాడు ఉత్తమ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలు మాత్రమే ఇక్కడ పాటిస్తున్నారు. కన్నెపల్లి దగ్గర ఎత్తట్లేదు, అదేవిధంగా సమ్మక్క సాగర్ దగ్గర ఎత్తట్లేదు, సీతారామ సాగర్ దగ్గర ఎత్తట్లేదు. ఆ నీళ్లు చక్కగా ఇవాళ గోదావరి మాగాణానికి పోతున్నాయి. బడేబాయి చోటేబాయి కలిసి ఈ యొక్క మెట్రో, హైదరాబాద్ మెట్రోని మడతపెట్టే ఒక ఆలోచన కనపడుతుంది తప్ప దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి స్పష్టంగా కనపడతలేదు. ఇప్పుడు ఏమైతుందో ప్రశ్నార్థంగా మారింది. మెట్రో రైలు నిర్వహణ ప్రశ్నార్థంగా మారిపోయినది. ముందడుగా అని చెప్పేసి ముఖ్యమంత్రిగా చెప్పారు కానీ ఇది తిరోగమనం కనపడతా ఉంది. మొత్తానికి మెట్రోని బంద్ చేసేటువంటి ఒక వాతావరణం కనపడతా ఉన్నది. ఇదే మెట్రో గురించి కేంద్రం సహకారం అందకపోయినా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా ఫేజ్ 1 పూర్తి చేసి మళ్ళీ మెట్రో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి అన్ని మంజూరులు తీసుకొని పని ప్రారంభం చేస్తే చాతగానిటువంటి యొక్క దద్దమ్మ ప్రభుత్వం, దద్దమ్మ ముఖ్యమంత్రి దాన్ని రద్దు చేసి ఒక్క పని కూడా ప్రారంభం చేసుకోవడంలో మరి సఫలీకృతం కాక విఫలమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.